సెయింట్ లూకా సువార్త 17వ అధ్యాయంలో ఇలా రాయబడి ఉన్నది, దేవుడి రాజ్యం మనుషుల లోపలనే ఉన్నది. ఒక మనిషి లోపలనో, కొంతమంది మనుషుల గుంపు లోపలలో కాదు. దేవుడి రాజ్యం మనుషులందరిలోనూ ఉంది, మీలోనూ ఉంది. యంత్రాలను సృష్టించే శక్తి, సంతోషాన్ని సృష్టించే శక్తి మీలో ఉంది. మానవ జీవితాన్ని స్వేచ్ఛాయుతంగా, అందంగా తీర్చిదిద్దగల శక్తి, జీవితాన్ని అద్భుతమైన సాహసంగా మార్చగల శక్తి మీలో ఉంది, మనలో ఉంది. అందువల్ల ప్రజాస్వామ్యం సాక్షిగా ఆ శక్తిని ఉపయోగించి మనమంతా ఏకమవుదాం. నిజంగా ఎంత గొప్ప వాక్యం అండి చార్లీ చాప్లిన్ గారు చెప్పడము. ఎవరు సాక్ష్యమో చెప్పలేదు అక్కడ, ఆయన ప్రజాస్వామ్యం సాక్షిగా అన్నాడు. ఒక కొత్త ప్రపంచం కోసం కలగంటున్నాము, దానికోసం పోరాడదామన్నాడు. అద్భుతమైన ఆ కొత్త ప్రపంచం అందరికీ ఉపాధినిస్తుందని కూడా ఆయన ఎంతో ఆశాజనకంగా ఊహించాడు. యువతకు మంచి భవిష్యత్తునివ్వాలని కోరుకున్నాడు. వయోవృద్ధులకు భద్రతనిస్తుంది ఈ ప్రపంచమే అని అనుకున్నాడు. ఇలాంటి వాగ్దానాలు చేసే దుర్మార్గుల అధికారాన్ని కైవసం చేసుకుంటున్నారే తప్ప ఆ వాగ్దానాలు ఏవి అమలు కావడం లేదని ఆ రోజే ఆయన ఆక్రోశించాడు. వాళ్ళంతా అబద్ధాల కోర్లని నిరసించాడు. తమ వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదని బాధపడ్డాడు. మునుముందు కూడా నిలబెట్టుకోలేరని నిస్సంకోచంగా బల్లగుద్ది వాదించాడు. నియంతలు స్వీయ స్వేచ్ఛను పొందుతారు కానీ ప్రజల స్వేచ్ఛని సహించలేరు. ప్రజలు మాత్రం బానిసలుగానే మారుస్తారు. ఇప్పుడు మనం ఆ వాగ్దానాలు నెరవేర్చుకునేందుకు పోరాడదాం. ఈ ప్రపంచాన్ని విముక్తి చేసేందుకు, జాతీయ అడ్డుగోడలు కొలదోసేందుకు. జాతీయ అడ్డుగోడలు ఎంత మంచి పదవండి. నిజానికి జాతీయ అడ్డుగోడలు కాదు కదా, ఇంటికి ఇంటికి మధ్యలోనే అడ్డుగోడలు సృష్టించే మతము, కులము, దుర్మార్గమైనటువంటి ఆలోచన విధానం ఇవాళ మన ముందు తాండవ నృత్యం చేస్తూ ఉంటే, ఇంత ఆశాజనకంగా చాప్లిన్ ఆలోచించిన విధానాన్ని చూస్తే మనం గర్వంగా ఉప్పొంగి మనం ఆచరణ వైపు పోవాలి కదా. దురాశ, ద్వేషము, అసహనాలను పోరదోలేందుకు పోరాడదాం. సహేతుక ప్రపంచం కోసం పోరాడదాం. విజ్ఞాన శాస్త్రము, అభివృద్ధి, మనుషులందరి ఆనందం కోసం వినియోగపడే ప్రపంచం కోసం పోరాడదాం. సైనికులారా, ప్రజాస్వామ్య సాక్షిగా మనమంతా ఏకమవుదాం. నిజంగా గ్రేట్ కదండి, వండర్ఫుల్ కదండి. సైనికులు కూడా ప్రజాస్వామ్య సాక్ష్యంగా మనమంతా రండి ఒకటై పోరాడదామంటున్నాడు. బాటల్లో ఆ రాజ్యానికి ఈ రాజ్యానికి మధ్యలో రాజకీయ నాయకులు చేసే తుంపుల కోసం మనం ప్రాణాలు బలిదీసుకోవాల్సిన అవసరం లేదు. మనమంతా మానవులము, విశ్వ మానవులము. మనం ఒక్కటైతే ఆ రాజులు, రాజ్యాలు ఎంతసేపు కూలిపోవడం, మళ్ళీ మనిషే నిలబడతాడు, మనిషే వెలుగుతాడు, మనిషే సర్వము, మనిషే సజీవము, మనిషే ప్రపంచం అనే సంగతిని ఎలుగెత్తి చాటిన చార్లీ చాప్లిన్ ఆదర్శంగా తీసుకుని మనం ముందుకు పోవాలని చెప్పి ప్రపంచవ్యాప్తంగా సైనికులందరికీ మనము పిలుపునిద్దాం. సైనికులారా, జిందాబాద్. మీరు కేవలం సరిహద్దులకే ఆగిపోకండి. ప్రపంచాన్ని ఒకటి చేద్దాం. ప్రపంచమే గొప్పది, ప్రజలే గొప్పవాళ్ళు, సామాన్య ప్రజలు ఇంకా గొప్పవాళ్ళు. థ్యాంక్ యూ. ఐ యామ్ విశ్వనాథ్, విశ్వ రివ్యూస్.